హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 9 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. ఆ మూవీస్ అయితే ప్రతి ఒక్కరు చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. అందులో థ్రిల్లర్, క్రైమ్, డ్రామా అండ్ హారర్ మూవీస్ కూడా ఉంది. సో వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఇప్పుడు రికమెండ్ చేయబోతున్న ప్రతి ఒక్క మూవీస్ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే కనుక టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, యాక్చువల్లీ ఇది మూవీ కాదు, తెలుగు వెబ్ సిరీస్. రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ లిస్ట్లో ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ వెబ్ సిరీసే 21 అండ్ ప్రెగ్నెంట్. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ నుండి 2 ఎపిసోడ్స్ మాత్రమే గర్ల్స్ ఫార్ములా అనే యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ మాత్రం కాదు. ఎందుకంటే స్టోరీ లైన్ కొంచెం ఫ్యామిలీతో చూస్తూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక పక్క కామెడీ, మరొక పక్క ఎమోషనల్. స్పెషల్గా అంటే లవ్ బర్డ్స్ కి మాత్రం మంచి కిక్ ఇచ్చే వెబ్ సిరీస్ లిస్టులో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే, లవ్ బర్డ్స్ ఫిజికల్గా కలవడంతో అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. మరి దాని తర్వాత ఏమి జరిగింది అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి. గర్ల్ ఫార్ములా అనే యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, తమిళ్ మూవీ అయిన విడుదల పార్ట్ 2. ఈ పార్ట్ 1 చూసే ముందు పార్ట్ 1 చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ 2 చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మూవీ 2 డేస్ బ్యాక్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అంటూ ఏమీ ఉండదు. కానీ మిడిల్ ఆఫ్ మూవీలో రక్త చరిత్ర సినిమా చూస్తున్నట్టు ఫీల్ అయితే అవుతారు. అలాంటి బ్లడ్ బాత్ సీన్స్ ఉంటాయి. డ్రామా స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఈ మూవీ మీకు ఎక్కడ లాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవరు. అలాగే ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, హీరో అయిన విజయ్ సేతుపతిని పోలీసులు పట్టుకొని ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. మరి ఎందుకని పోలీసులు హీరోని పట్టుకున్నారు? ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటే ఈ దారి మధ్యలో ఏమి జరిగింది? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్లోగానే ఉంటుంది, కానీ మీకు ఎక్కడ లాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవరు. మంచి లవ్ స్టోరీ కూడా ఈ మూవీలో ఉంటుంది. కానీ మొదటిగా పార్ట్ 1 చూశాక పార్ట్ 2 చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ 2 చాలా క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూసేయవచ్చు. నెంబర్ 3, మలయాళం మూవీ అయిన బ్యారోస్. ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్. స్టోరీ లైన్ చాలా నచ్చుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో అలాగే చిన్న పిల్లలతో చూస్తే గనుక హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, రాజుల కాలం నుండి వస్తున్న బంగారాన్ని హీరో అయిన మోహన్ లాల్ గారు దాన్ని రక్షిస్తూ ఉంటారు. మరి ఆ బంగారం ఎక్కడిది? 300 సంవత్సరాల నుండి మోహన్ లాల్ గారు ఎలా బ్రతికి ఉన్నారు? చివరికి ఆ బంగారం ఎవరు దక్కించుకున్నారు? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. 1 టైం వాచ్ మూవీ అనే చెబుతాను, కానీ చాలా నచ్చుతుంది. అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. బోరింగ్ అంటూ అంతగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే అడ్వెంచర్ సీన్స్ కూడా చాలా వరకు మీకు నచ్చుతాయి. సో ఈ మూవీ వీలైతే గనుక ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 4, తెలుగు మూవీ అయిన రజాకర్. ఈ మూవీ నేను థియేటర్లోనే చూశాను. కానీ ఈ మూవీ చాలా మంది థియేటర్లో మిస్ అయి ఉంటారు. కానీ ఈ మూవీ దగ్గర 8 to 9 months వరకు టైం తీసుకొని ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. మరి ఎందుకని ఈ మూవీని ఇంత లేటుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు అని అంటే, ఈ మూవీ చాలా వరకు కాంట్రవర్సీగా నిలిచిపోయింది కాబట్టి టైం తీసుకొని ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కొన్ని సీన్స్ చాలా వరకు మోటివేషన్ అవుతారు. మరికొన్ని సీన్స్ కి చాలా ఎమోషనల్ కూడా అవుతారు. హిందూ వర్సెస్ ముస్లిమ్స్, వీరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చేవి? హిందూస్ గా ఉన్న ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ లోకి ఎలా మారాల్సి వచ్చింది? రజాకర్స్ హిందూస్ వారికి ఎలాంటి నరకం చూపించారు? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అంటూ నేను ఏమి చెప్పను, ఎందుకంటే ఈ మూవీ మన తాతలకి అలాగే మన అమ్మమ్మలకి ఒకప్పుడు రజాకర్ చేతిలో ఎలాంటి నరకాన్ని అనుభవించారు అన్నది
ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒకసారి ఈ మూవీ అయితే చూడండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సీన్ కి గూస్ బంప్స్ అయితే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని భయంకరమైన సీన్స్ అయితే ఉంటాయి భయ్య. ఆ సీన్స్ చూసినప్పుడు కొన్ని సమయంలో ప్రతి ఒక్కరు ఎమోషనల్ కూడా అవుతారు. అలాంటి స్టోరీ లైన్ మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి. నంబర్ 5 హిందీ వెబ్ సిరీస్ అయిన పఠాన్ లోక్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ 5 డేస్ నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక మిస్టరీ అలాగే థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడే లోపు మరొక ఎపిసోడ్ చూడాలి అని కోరిక పుట్టేలా చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఎపిసోడ్. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 చూడకపోయి ఉంటే మొదటిగా సీజన్ 1 చూడడానికి ట్రై చేయండి. సీజన్ 2 లో చూసుకుంటే ఒక పెద్ద మీటింగ్ లో బిజినెస్ మ్యాన్ ని చంపేస్తారు. మరో పక్క ఒక వ్యక్తి మిస్సింగ్ అని కేసు వస్తుంది. మరి బిజినెస్ మ్యాన్ ని చంపింది ఎవరు? మరి చనిపోయిన బిజినెస్ మ్యాన్ కి అలాగే మిస్సింగ్ అయిన ఒక వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ మర్డర్ చేసింది ఎవరు? పోలీసులు ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ మాత్రం కాదు. ఎక్కువగా 18+ డైలాగ్స్ అండ్ 18+ సీన్స్ అయితే ఉంటాయి. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వెబ్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఎక్కడ కూడా మీకు లాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవ్వదు. నంబర్ 6 హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ అయిన హౌల్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య. 2015లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే విడుదలవ్వడం జరిగింది. ఇప్పుడు జియో సినిమాలో ఫ్రీగానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక డిఫరెంట్ అయిన థ్రిల్లర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. ట్రైన్ టు భూషణ్ మూవీ చూస్తూ ఎంతగా ఎంజాయ్ చేశామో సేమ్ ఈ మూవీ కూడా అంతకు మించి ఉంటుంది. మూవీ మొత్తం ఒక ట్రైన్ లోనే ఉంటుంది. ఒక్కొక్కరు చనిపోవడం, ఒకరు బ్రతకడానికి మరొకరిని బలివ్వడం చాలా కొత్తగా ఉంటుంది. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే కొంతమంది ట్రైన్ లో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి వెళ్తూ ఉంటే వీరి ప్రయాణం మధ్యలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. మరి వీరి జర్నీలో ఏమి జరిగింది? ఒక్కొక్కరు చనిపోవడానికి రీజన్ ఏంటి? వీరిని చంపేది ఎవరు? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎక్కడ లాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవ్వరు. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూసేయవచ్చు. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫ్రీగానే. నంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన ది కిల్స్ గేమ్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో 10 లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఒక బెస్ట్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఒక 30 మినిట్స్ మూవీ అయిపోయాక ప్రతి ఒక్క సీన్ కి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కొన్ని బ్లడ్ బాత్ సీన్స్ కి ప్రతి ఒక్కరు కళ్ళు కూడా మూసుకుంటారు. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే పెద్ద స్టోరీ లైన్ అంటూ ఏమీ లేదు. హీరో అయిన బటిస్టా సీక్రెట్ కిల్లర్ గా వర్క్ చేస్తూ ఉంటే తనని కొంతమంది చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఎందుకని ఇతన్ని టార్గెట్ చేశారు, ఎందుకని ఇతన్ని చంపే ప్రయత్నం చేశారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మాత్రం మీకు ఎక్కడ లాగ్ అయితే అనిపించదు. యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. అక్కడక్కడ కొన్ని 18+ సీన్స్ అండ్ 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేసి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని యాక్షన్ సీన్స్ కి మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అయితే వస్తాయి. అలాంటి మూవీ. నంబర్ 8 హిందీ మూవీ అయిన ది సబర్మతి రిపోర్ట్. ఈ మూవీ ఇప్పుడు జీ5 లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ ట్రూ స్టోరీ లైన్. ఏదో హైలైట్ ఉంటుందని కాకుండా ఒక ట్రూ స్టోరీ లైన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీ మాత్రం పక్కా మీరు చూడాల్సిందే. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే 22 ఫిబ్రవరి 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఈ పని వెనకాల ఎవరు ఉన్నారు, నిజం బయటికి రావడానికి 10 సంవత్సరాల టైము ఎందుకు తీసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ
మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మాత్రం చాలా నచ్చుతుంది. ట్రూ స్టోరీ లైన్ కాబట్టి ప్రతి ఒక్క సీను చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవీ మాత్రం చూడాల్సిందే. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ కూడా మీకు ఎక్కడ లాగ్ అయితే అనిపించదు. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 9 తెలుగు మూవీ అయిన శివరాపల్లె సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ హిందీలో బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న పంచాయత్ అనే వెబ్ సిరీస్ ని తెలుగులోకి డబ్ అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఒక మంచి కామెడీ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఒక ఎపిసోడ్ అయిపోగానే మరొక ఎపిసోడ్ చూసేలా చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ కి ఒక మంచి కామెడీతో ఎండ్ కార్డు పడుతూ ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే హీరోకి శివరాపల్లె అనే ఊరిలో పంచాయత్ సెక్రటరీగా జాబ్ అయితే వస్తుంది. కానీ ఆ జాబ్ హీరోకి ఇష్టమైతే ఉండదు. మరి ఇష్టం లేని జాబ్ హీరో ఎందుకని చేయాల్సి వచ్చింది, ఆ జాబ్ లో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. హ్యాపీగా ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. హిందీలో ఇప్పుడు చూసుకుంటే సీజన్ 1, సీజన్ 2 అండ్ సీజన్ 3తో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంది. సో తెలుగు ఆడియన్స్ కూడా నచ్చేలాగా అయితే ఉంటుంది ఈ వెబ్ సిరీస్. మిస్ అవ్వకుండా ఒకసారి ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఒక మంచి కామెడీతో ముందుకైతే వెళ్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక మొదటిగా ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 9 మూవీస్ లిస్ట్. ఈ మూవీస్ అయితే వీలైతే కనుక ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇలాగే ప్రతి వీక్ ది బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.